హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే నేను పెట్టిన thumbnail ఏంటంటే తపాలా శాఖలో పర్మనెంట్ ఉద్యోగాలు గ్రూప్ సి పోస్ట్. అర్హత 10వ తరగతి, సాలరీ వచ్చి 30,000. 10th సిలబస్ ప్రిపేర్ అయితే చాలు. ఫ్రెండ్స్, మొన్న తపాలా శాఖలో ఉద్యోగాలు పడ్డాయి. జీడిఎస్ రిక్రూట్మెంట్ అది మెరిట్ లిస్ట్ ఆధారంగా ఇచ్చారు. ఇది మాత్రం ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఎగ్జామినేషన్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఏజ్ లిమిట్, పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లెట్స్ గో ద వీడియో ఫ్రెండ్స్. Postal Government Jobs 2024. Latest Government Jobs 2024. Apply now. Hello aspirants. A major recruitment notification has been released by the prestigious Postal Department for 10 skilled artisan posts. Read this article to know the complete details about the eligibility, age limit, salary, exam pattern and more, and apply for this government jobs. So friends, ఏంటంటే పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి 10 స్కిల్డ్ ఆర్టిసియన్ పోస్టులు రిలీజ్ అయ్యాయి. దాని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఏంటంటే ఎలిజిబిలిటీ, ఏజ్ లిమిట్, సాలరీ, ఎగ్జామ్ ప్యాటర్ను అండ్ హౌ టు అప్లై మొత్తం ఇందులో చూద్దాం. దోస్ వెయిటింగ్ ఫర్ గవర్నమెంట్ జాబ్ షుడ్ అప్లై ఇమీడియట్లీ వితౌట్ డిలే. ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఈ జాబ్కి అప్లై చేయాలి. ఎటువంటి డిలేస్ అంటే ఎటువంటి లేట్ చేయకుండా. ఆర్గనైజేషన్ డీటెయిల్స్. దిస్ సిగ్నిఫికెంట్ రిక్రూట్మెంట్ ఈస్ బీయింగ్ రిలీజ్డ్ బై ది ప్రెస్టీజియస్ పోస్టల్ డిపార్ట్మెంట్. ప్రెస్టీజియస్ పోస్టల్ డిపార్ట్మెంట్ అనమాట ఆర్గనైజేషన్ నేమ్. Number of vacancies. A total of 10 skilled artisan posts have been officially announced in this notification. 10 skilled artisan పోస్టులు అనౌన్స్ చేశారనమాట. ఏజ్ లిమిట్ వచ్చి టు అప్లై ఫర్ దిస్ జాబ్స్ యూ మస్ట్ బి బిట్వీన్ 18 and 30 years of age. As per government rules, there is a 5-year age relaxation for SC/ST candidates and 3-year age relaxation for OBC candidates. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 18 years నుంచి 30 years వరకు. దీని యొక్క ఏజ్ రిలాక్సేషన్ SC/ST క్యాండిడేట్స్కి 5 years, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్. దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా. టు అప్లై ఫర్ దిస్ గవర్నమెంట్ జాబ్స్ యూ మస్ట్ హ్యావ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ 8th or 10th పాస్. ఓన్లీ దెన్ క్యాన్ యూ అప్లై ఫర్ దిస్ పోస్ట్. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే 8th కానీ 10th కానీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. 8th కానీ 10th కానీ అంటే ఇప్పుడు ప్రజెంట్ అందరూ ఈజీగా పాస్ అయిపోతున్నారు. సో అందరూ అప్లై చేయండి. సాలరీ డీటెయిల్స్. సెలెక్టెడ్ క్యాండిడేట్ ఫర్ ది జాబ్స్ విల్ బి పేడ్ ఏ మంత్లీ సాలరీ 30,000 రూపీస్. నెలకు వచ్చి 30,000 రూపాయలు సాలరీ అనమాట. సో అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్. యూ కెన్ అప్లై ఫర్ ది జాబ్స్ ఫ్రమ్ 31st July టు 30 August. 31 జూలై అంటే అంటే నిన్నటి నుంచి 30 ఆగస్ట్ అంటే ఆగస్ట్ చివరి వరకు. దెర్ ఈజ్ నో ఫీజ్ ఫర్ SC/ST క్యాండిడేట్స్. యూఆర్ OBC EWS క్యాండిడేట్స్ హ్యావ్ టు పే ఏ ఫీజ్ ఆఫ్ 100 రూపీస్. therefore do not delay in submitting your application. సో ఫ్రెండ్స్, SC/ST క్యాండిడేట్స్కి నో ఫీజ్ అంట. యూఆర్ OBC EWS అంటే ఓబీసీ వాళ్ళకి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి అందరికీ మాత్రం 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఆఫ్టర్ అప్లయింగ్ ఆల్ క్యాండిడేట్స్ విల్ అండర్గో అన్ ఎగ్జామ్ కండక్టెడ్ బై ది రెలవెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఈదర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. సో ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మాత్రం పక్కాగా ఉంది. ఈదర్ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎగ్జామ్ మాత్రం తప్పకుండా పెడతారు. సో ఫ్రెండ్స్, ఈ జాబ్ కోసం అందరూ అప్లై చేయండి. ఎందుకంటే జీడిఎస్కి అయితే మెరిట్ ద్వారా తీసుకుంటారు 10th మార్క్స్. ఇది అలా కాదు, ఎగ్జామ్ పెడతారు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఎగ్జామ్ డేట్స్. ద ఎగ్జామ్ డేట్స్ హ్యావ్ బీన్ డిస్క్లోజ్డ్ ఎట్. ఎగ్జామ్ డేట్స్ ఇంకా మనకు చెప్పలేదు. సో ఎగ్జామ్ డేట్స్ లేకపోతే ఏమైంది, హౌ టు అప్లై. టు అప్లై ఫర్ దీస్ గవర్నమెంట్ జాబ్స్ గో టు అఫీషియల్ వెబ్సైట్, ఎంటర్ యువర్ డీటెయిల్స్ కరెక్ట్లీ అండ్ సబ్మిట్ యువర్ అప్లికేషన్. మీ యొక్క అప్లికేషన్కి సబ్మిట్ చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోయి అక్కడ మంచిగా డీటెయిల్స్ ఇచ్చి సబ్మిట్ చేయాలి. సిలబస్ డీటెయిల్స్. సిలబస్ డీటెయిల్స్ మొత్తం పీడిఎఫ్లో ఉంటుంది. పీడిఎఫ్ చూద్దాం మనం. ఇదిగో పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది చూడండి. ఇదిగో ఓపెన్ అవుతుంది పీడిఎఫ్. ఇదిగో ఓపెనింగ్ డాక్యుమెంట్. ఇంకో మీకోసం పీడిఎఫ్ ఓపెన్ అయింది. ఈ పీడిఎఫ్లో వాట్ ఈజ్ వాట్ అని మొత్తం ఉంటాయి. ఇదిగో ఇది పీడిఎఫ్. ఇది ఓపెన్ చేస్తాను చూడండి. నేను లోడింగ్ అవుతుంది డాక్యుమెంట్. సో వెయిట్ చేయండి. అసలు వాట్ ఈజ్ వాట్, ఇందులో ఏముందనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకోకుండా వచ్చింది కదా పోస్టల్ డిపార్ట్మెంట్ జాబ్ అని అప్లై చేసుకోకూడదు. ఇదిగో చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, ఆఫీస్ ఆఫ్ ది సీనియర్ మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్, గ్రీమ్స్ రోడ్, చెన్నై వాళ్ళు రిలీజ్ చేశారు. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ది ఇయర్ 2023 ఫర్ ది ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ ఫర్ ది ఫాలోయింగ్ ట్రేడ్స్. దీని యొక్క ట్రేడ్స్ వచ్చి స్కిల్డ్ ఆర్టిషియన్స్ పోస్ట్. స్కిల్డ్ ఆర్టిషియన్స్ జనరల్, సెంట్రల్ సర్వీస్, గ్రూప్ సి నుంచి పోస్ట్ పడింది కాబట్టి నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టర్ సర్వీసెస్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ట్రేడ్స్. ఎంబీ మెకానిక్ స్కిల్డ్ అయ్యి ఉండాలి. ఎంబీ ఎలక్ట్రీషియన్ స్కిల్డ్ అయ్యి ఉండాలి. టైర్ మ్యాన్ స్కిల్డ్ అయ్యి ఉండాలి. బ్లాక్ స్మిత్ స్కిల్డ్ అయ్యి ఉండాలి. కార్పెంటర్ స్కిల్డ్ అయ్యి ఉండాలి.
నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 4 1 1 3 1 మొత్తం 10 వేకెన్సీస్. అందులో ఓబీసీ వాళ్ళకి 1, యూఆర్‌కి 2, ఎస్సీకి అయితే లేదు, ఈడబ్ల్యూఎస్‌కి 1. అది ఏంటి మెకానిక్‌ది. మిగిలిన పోస్టులయితే ఎస్సీకి 2 పోస్టులు, మొత్తం టోటల్‌గా అయితే యూఆర్‌కి 4, ఓబీసీకి 3 పోస్టులు, ఎస్సీకి 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్‌కి 1 పోస్టులు. సో, ఇయి మొత్తం టోటల్ వేకెన్సీ. దీనికి వన్ ఆఫ్ ది వేకెన్సీస్ ఇన్ ది ఎంవీ మెకానిక్ పోస్ట్ మెన్షన్డ్ అబోవ్ ఈస్ కార్ మార్క్డ్ ఆర్ ఈఎస్ఎం అండ్ విల్ బి ఫిల్డ్ అప్ ది కేటగిరీ ఫర్ ఎక్స్ సర్వీస్ మెన్ కోటా. ఎక్స్ సర్వీస్ మెన్ కోటా ద్వారా కూడా ఈ జాబ్ సంపాదించవచ్చు ఫ్రెండ్స్. సో, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఎక్స్ సర్వీస్ మెన్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ విషయాన్ని షేర్ చేయండి. ద వేకెన్సీస్ నోటిఫైడ్ సార్ The vacancy is notified for subject to change the issuing authority reserves right to modify, cancel the notification without assigning any reason thereto. So friends, scale of pay for skilled artisans. స్కిల్డ్ ఆర్టిషన్స్కి 19,000 నుంచి 63,000 వరకు వస్తుంది. లెవెల్ 2 పే మ్యాట్రిక్స్. లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ 30/8/2024. 30/8/2024 అంటే మనకి ఆగస్ట్ 30ని ఇది లాస్ట్ డేట్. పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ 1 year అన్నమాట. దీని యొక్క ఎలిజిబిలిటీ ఏజ్ లిమిట్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్స్ 18 to 30 years యాజ్ ఆన్ 1/7/2024. అంటే జూలై 1కి 18 to 30 years మధ్యలో ఉండాలి. యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్. రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ లిమిట్ కూడా ఉంది. రిజర్వేషన్ పోస్టులు ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years. ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సెర్వ్డ్ అప్ టు 40 years ఇన్ అకార్డెన్స్ విత్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆర్డర్ బై ఇష్యూడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా 3 years ఉందంట. అదేంటి కోటా, ఎక్స్ సర్వీస్ మెన్ కోటా. రిలాక్సేషన్ విల్ బి ప్రొవైడెడ్ యాజ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ, ఓబీసీ వాళ్ళకి రిలాక్సేషన్ ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీకు ముందే చెప్పి 8th or 10th పాస్ అయి ఉండాలి. ఏ సర్టిఫైడ్ ఇన్ ద రెస్పెక్టివ్ ట్రేడ్ ఫ్రమ్ ఎనీ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆర్ 8th standard పాస్ విత్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 1 year ఇన్ ద రెస్పెక్టివ్ ట్రేడ్లో 8th class పాస్ అయి ఉండాలి. క్యాండిడేట్స్ హూ అప్లైడ్ ఫర్ ది ట్రేడ్ ఆఫ్ ఎంవీ మెకానిక్ షుడ్ పాసెస్ ఏ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్. ఎంవీ మెకానిక్ వాళ్ళకి మాత్రం వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం తప్పనిసరిగా, అంటే హెవీ మోటార్ లైసెన్స్ ఉండాలి పక్కగా. మెథడ్ ఆఫ్ సెలక్షన్ ఆఫ్ స్కిల్డ్ ఆర్టిషన్స్ షెల్ బి మేడ్ ఫ్రమ్ అమంగస్ట్ ద క్యాండిడేట్స్ పాసింగ్ ద రిక్వెస్ట్ క్వాలిఫికేషన్ బై మీన్స్ ఆఫ్ కాంపిటేటివ్ ట్రేడ్ టెస్ట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ సిలబస్ ఇన్ ద రెస్పెక్టివ్ ట్రేడ్. ఆ సిలబస్ పెట్టి ఆ సిలబస్ ప్రకారం ఎగ్జామ్ పెడతారు కదా, ఎగ్జామ్ బట్టి మనకి సెలక్షన్ అవుతుంది. ఇంట్రడక్షన్ టు instruction to candidates. Application on plain paper in the prescribed format should be submitted by the candidate, duly filled either in English or Hindi, Telugu correctly and completely, duly signed by the candidate. సైన్ ఒక వైట్ పేపర్ మీద హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ తమిళ్లో కానీ కరెక్ట్గా కంప్లీట్ చేయాలి, సైన్ చేయాలి దాని మీద. 1 passport size photo should be affixed at the place meant for the purpose on the application form and should be duly self attached. మనమే అంటించుకోవాలి ఆ తెల్ల కాగితం మీద పాస్పోర్ట్ సైజ్ ఫోటో. along with the application from an Indian Postal for 100 rupees UCR receipt. ఇండియన్ పోస్టల్ ద్వారా పంపించాలి 100 రూపీస్తో. ద అప్లికేషన్ విల్ బి స్క్రూటినైజ్డ్ యాజ్ పర్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా. మీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ మాత్రమే ట్రేడ్ టెస్ట్ మాత్రం పంపించండి. ద అప్లికెంట్స్ ఫీజ్ కలెక్టెడ్ ఫ్రమ్ ది అప్లికెంట్స్ విల్ నాట్ రిఫండెడ్. మీకు అప్లికేషన్ ఫీజు తీసుకుంటారు కదా, అప్లికేషన్ ఫీజు వెనక్కి రాదనమాట. సో, సరైన ట్రేడ్ వాళ్ళే మాత్రం అప్లై చేయండి అని చెప్తున్నారు. ద క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఎంప్లాయీస్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ది పేమెంట్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వాళ్ళకి రూపాయి కూడా పేమెంట్ లేదు, మిగిలిన వాళ్ళకి పేమెంట్ ఉంది. అప్లికేషన్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ రిజెక్షన్ ఆల్సో డ్యూ టు ఫాలోయింగ్ రీజన్. ఎందుకని అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది? అప్లికేషన్స్ ఎందుకు కోసం రిజెక్ట్ అవుతాయి అంటే, అప్లికేషన్ సెండ్ బై కొరియర్ ఆర్ ఎనీ అదర్ ట్రాన్స్మిషన్ ఎక్స్పెక్ట్ స్పీడ్ అండ్ రిజిస్టర్ విల్ నాట్ బి ఎంటర్డ్ కన్సిడర్. అంటే స్పీడ్ పోస్టులు కూడా చేస్తారు కదా, అలాంటివి కన్సిడర్ చేయరంట. సో, నార్మల్ పోస్టే చేయాలి. కాబట్టి మీరు ముందుగానే అప్లై చేసుకోండి. ఇప్పుడు టైం ఉంది కదా, టైం ద్వారా అప్లై చేసుకోండి. అన్సైన్ అప్లికేషన్, ఎవరైనా సైన్ పెట్టలేని అప్లికేషన్ అయినా, సెల్ఫ్ అటాచ్డ్ డాక్యుమెంట్స్ అంటే డాక్యుమెంట్స్ పెట్టాల్సిన సెల్ఫ్ అటాచ్డ్ డాక్యుమెంట్స్ పెట్టకపోయినా, వితౌట్ అప్లికేషన్ ఫీజు కట్టకపోయినా వ్యాలిడ్ చేసుకోరు. వితౌట్ వ్యాలిడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ లేకపోయినా తీసుకోరు. నాట్ పాసింగ్ ద రిక్వైర్ క్వాలిఫికేషన్ లేకపోయినా, రిలవెంట్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఆ లెటర్ పంపించినా వేస్ట్ అనమాట. ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ లేకపోయినా వేస్ట్. అండర్ ఏజ్డ్ అంటే ఓవర్ ఏజ్డ్ కానీ అండర్ ఏజ్డ్ కానీ, అంటే 18కి బిలో కానీ 30కి అబోవ్ కానీ ఉన్న వాళ్ళు ఎవరైనా పెడితే అప్లికేషన్ రిజెక్ట్ చేసేస్తారు, అప్లికేషన్ తీసుకోరు అనమాట. అప్లికేషన్స్ ఫర్ మోర్ దెన్ 1 ట్రేడ్ ఇన్ సింగిల్ అప్లికేషన్. ఒక ట్రేడ్లో ఒక అప్లికేషన్లో ఒక ట్రేడ్ మాత్రమే పెట్టాలి. మోర్ దెన్ 1 ట్రేడ్ అంటే ఒక ట్రేడ్ మించి ఎక్కువ పెట్టకూడదు. నాన్ సబ్మిషన్ ఆఫ్ హెచ్ఎంఏ అది హెవీ మోటార్స్ వెహికల్ లైసెన్స్ మాత్రం లేకపోతే
మెకానికల్ ట్రేడ్కి పనిచేయరు. సో అది అప్లికేషన్ పెడితే అది కూడా క్యాన్సిల్ చేస్తారు. ఇన్కంప్లీట్ ఆర్ నాట్ సబ్మిటెడ్ ఇన్ ప్రిస్క్రిప్టెడ్ ఫార్మాట్, మంచి ఫార్మాట్లో పంపించాలి. మల్టిలేటెడ్ ఆర్ డ్యామేజ్డ్ అప్లికేషన్ అయినా డ్యామేజ్ అయితే తీసుకోరంట. అప్లికేషన్స్ వితౌట్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అటాచ్మెంట్స్ కమ్యూనిటీ యాజ్ పర్ ది నోటిఫికేషన్ విల్ బి సమ్మర్లీ రిజెక్టెడ్ వితౌట్ ఇంటిమేషన్. మీకు ఇంటిమేషన్ చేయకుండా రిజెక్ట్ చేసేస్తారంట. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వితౌట్ ఫుల్ పోస్టల్ అడ్రస్ అండ్ పిన్ కోడ్. మీ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ యొక్క ఫుల్ పోస్టల్ అడ్రస్, పిన్ కోడ్ కూడా కావాలండి. రాంగ్లీ అడ్రస్డ్ అప్లికేషన్స్ ఈదర్ ఆన్ అప్లికేషన్స్ ఆర్ ఎన్వలప్ విల్ ఆల్సో రిజెక్టెడ్. రాంగ్గా ఏదైనా అప్లికేషన్ పెడితే అది కూడా రిజెక్ట్ చేస్తారండి, ఎన్వలప్ కూడా రిజెక్ట్ చేస్తారండి. సో ఫ్రెండ్స్, పిన్ టు పిన్ అన్నీ చెక్ చేసుకుని మొత్తం చూసుకోండి. అలాగే నో టీఏడిఏ బీ పెయిడ్ ఫర్ రెస్ట్. మీ యొక్క టెస్ట్ రాయడానికి వస్తారు కదా, దానికి టీఏడిఏ కూడా పే చేయరండి. అప్లికేషన్ మస్ట్ బి సైన్డ్ బై ది క్యాండిడేట్స్ అకామిడేషన్ విత్ ఫోటో కాపీస్. ఏజ్ ప్రూఫ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అప్లికేషన్లో ఇవన్నీ ఉండాలన్నమాట. 1 year ట్రేడ్ ఎక్స్పీరియన్స్, కమ్యూనిటీ, అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్కిల్డ్ ఆర్టిషన్ ఇన్ ట్రేడ్. ఇంకో ఇది అడ్రస్ అనమాట. ద సీనియర్ మేనేజర్ మెయిల్ ఆర్డర్ సర్వీస్ నంబర్ 37 గ్రీమ్స్ రోడ్, చెన్నై. దీనికి పంపించాలి ప్రతి ఒక్కరు. లాస్ట్ డేట్ ఫర్ అప్లై 30 August 2024. సో ఫ్రెండ్స్, మీకు చెప్పినట్టే మొత్తం ఇగో ఇది ఫార్మాట్, అప్లికేషన్ ఫార్మాట్. ఆ ఫార్మాట్ తీసుకుని దీంట్లో అన్నీ ఫిల్ చేసి అప్పుడు వాళ్ళకి పంపించాలి. పంపిస్తే మనకి అక్కడ జాబ్, మనకి అర్హులు అయితే జాబ్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి, మీకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, లాస్ట్ డేట్ వచ్చి 30 August కాబట్టి స్పీడ్ పోస్టులు కట్ చేయకూడదు. మీరు ఫాస్ట్గానే అప్లై చేయండి. దీని యొక్క ఎలిజిబిలిటీ 8th or 10th క్లాస్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్. అలాగే దీనికి హెవీ మోటార్ సైకిల్ ఉండటం వాళ్ళు మోటార్ మెకానిక్ పెట్టుకోవడం మంచిది. సో ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. చిన్న పోస్ట్ అని తక్కువ అంచనా వేయకండి ఫ్రెండ్స్, అందరూ అప్లై చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.